మస్తు దేవి, కళ్యాణమస్తు. కార్తికేయ యువరాణిమణి పద్మావతి దేవి గారికి అభినందన చందన తాంబూలాలు అందించుకుంటున్నా చంద్రప్రభా యువరాజు. మౌనమా? మౌనం అర్ధాంగీకారం, కాబోయే అర్ధాంగి కదా. ఓ, చంద్రప్రభా యువరాజా వారు చమత్కార ప్రియులే. సంతోషం. కాని యువరాణి మందిరంలోకి ఆమె అనుమతి లేకుండా ప్రవేశించడం ఔచిత్యం కాదని తెలియకపోవడం కడు విచారం. తమ హృదయ మందిరంలోనే ప్రవేశించిన వాడికి ఈ మందిర ప్రవేశానికి అనుమత? యువరాజా వారు భ్రమలో పరిభ్రమిస్తున్నారే పాపం. భ్రమ కాదు యువరాణి, తమ హృదయం మీద చెయ్యి వేసుకుని తిలకించండి. లోపల మా రూపం ఎంత భద్రంగా దాగుందో తెలుస్తుంది. చాలు, ఇక దయచేయండి. ఈ పెళ్లి చూపులు కుదరదు, ఈ వివాహము జరగదు. యువరాణి, మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా రాకుమారి? విజయ్, విజయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దేవి వారి దర్శనానికి పలు మార్గాలు పలు అవతారాలు తప్పవు కదా. ఇప్పుడు మనం చంద్రప్రభ రాకుమారులం, పెళ్లి కుమారులం. ఎవరైనా చూసినా కనిపెట్టినా అందరూ నన్ను చూశారు, నాతో మాట్లాడారు. నీతో మాట్లాడతానంటే రాజమార్గం చూపించారు. ఇంత సాహసం చేస్తే ఈ కోటలో ఎంత ప్రమాదమో నువ్వు గుర్తించడం లేదు. రా, ఇటు వెడగా. ప్రణయ పరిమళాలు వెదజల్లే పూలతోటుండగా, శృంగార కిరణాలు ప్రసరించే చల్లని వెన్నెలుండగా, నీకోసం ఆరాటపడి వచ్చిన ఆ రాకుమారులుండగా, ఆ వినోదం అనుభవించవా పద్మావతీదేవి?